సో 2027 బడ్జెట్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెట్టబోతుంది. ఎందుకంటే ఉపాధి అనేది చాలా అవసరం. సో కంపెనీస్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మనకు ఉపాధి కలుగుతుంది. సో దీనివల్ల చాలా మందికి జాబ్స్ క్రియేట్ అవుతాయి. దీనికోసమే ఇండియన్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్ చేయబోతుంది. సో ఎవ్రీ ఇయర్ మన ఇండియన్ జీడిపి 8.2%గా ఉంది అండ్ ఇన్ఫ్లేషన్ 0.7%. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఖర్చులు పెరగడంతో ధరలు అన్నీ పెరుగుతున్నాయి. సో దీని ఇన్ఫ్లేషన్ అంటారు. సో డెఫిసిట్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ గవర్నమెంట్ ఇలా చేస్తుంది. డెఫిసిట్ అంటే ఏంటంటే మనకు వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎంత పెడుతున్నాం అనేది డెఫిసిట్ అంటారు. సో ఇలాగే జరుగుతూ ఉంటే ఫ్యూచర్లో మనం ఇతర కంట్రీస్ని కూడా దాటేస్తాం. మనం ముందున్న చైనా కానీ అమెరికాని కానీ దాటేస్తాం. మీరేమంటారు? ఫ్యూచర్లో మనం ఈ కంట్రీస్కి పోటీగా నిలుస్తామా లేదా? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ షార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.